హుజూర్నగర్ జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ చుట్టుపక్కల ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నాయి చుట్టుపక్కల ప్రజలని తెలుసుకుంటున్నామన్నా. నా నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు సయ్యద్ రబ్బాని అన్న. ఏం చేస్తుంటారా? ఫ్రూట్ షాప్ అన్న. ఫ్రూట్ షాప్. ఎట్లుందన్న వ్యాపారం? పర్లేదు బాబు అన్న. ఇప్పుడు ఇక్కడ 28 వార్డులు ఉన్నాయి కదా మొత్తం హుజూర్నగర్ మున్సిపల్. ఎన్ని వార్డులు గెలుస్తున్నారా? 24 వార్డులు గెలుస్తుంది అన్న. ఏ పార్టీ గెలుస్తున్నా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు, చాలా డెవలప్ చేసాడు హుజూర్నగర్కి. అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన వల్ల మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాంగ్రెస్ అయింది. అభ్యర్థుల పేర్లు ఐడియా లేదా ఉంటాయి. కాంగ్రెస్ స్వచ్ఛత పరిశుభ్రత బాగుంది అక్కడ. ఇక్కడ బాగానే చేస్తారు. మున్సిపాలిటీ సిబ్బంది కానీ మున్సిపాలిటీ చైర్మన్ కానీ బాగా చేస్తారు. ఇక్కడ ఏ సమస్య లేదన్న. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న నాలుగు ఏ సమస్య ఉండదన్న. ఇక్కడ అన్ని రోడ్లు బాగున్నాయి, డ్రైనేజీలు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, విద్యుత్ సరఫరా బాగుంది. ఇక్కడ ఇంటికి వాటర్, మంచినీళ్ళు వాటర్ సర్వీసింగ్ బాగుంది. ప్రతి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు మన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్తుంది కదా, అందులో ఏ సంక్షేమ పథకాలని మన చుట్టుపక్కల అన్నీ ఇక్కడ దేశంలోనే ఎక్కడ లేవన్న సన్నబియ్యం మన రాష్ట్రంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పిస్తున్నాను. ఇక్కడ మరియు ఉచిత విద్యుత్ ఇస్తారు, ఉచిత బస్సులు ఇస్తారు, ఉచిత కరెంట్ ఇస్తారు, గ్యాస్ సబ్సిడీ ఇస్తారు 500కి. అంటే ఉత్తమ్ సార్ మంత్రిగా ఉన్నారు కదా, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడా? నాకు అందుబాటులోనే ఉంటాడు. ప్రతిసారి ఆయన అందుబాటులో ఉంటాడు, పిలవగానే వస్తుంటాడు. మాకు ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటాడు. అంతేండి. బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరవదు అంటారా? ఖాతా గెలిస్తే 1 వార్డు 3 వార్డులు 4 వార్డులు తప్ప ఏం రావు, అంతకంటే ఏం రావు. అది కాంగ్రెస్ కొంచెం ఉంది, రెబల్స్ వేసారు కాబట్టి అవి కూడా వస్తాయి. రెబల్స్ ఉన్నారు కాబట్టి అవి కూడా వస్తాయి, లేకపోతే అవి కూడా రావు. లేకపోతే మొత్తం కాంగ్రెసే కైవసం చేసుకుంటుంది. ఆ పోయే అభ్యర్థి కూడా కాంగ్రెసే, కానీ రెబల్ వేసిండు ఆయన కాంగ్రెస్ వస్తుంది. అందువల్ల ఓకే, థ్యాంక్ యూ అన్న. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ మనం సర్వే చేయడం జరుగుతుందన్న. ఇక్కడ హుజూర్నగర్ మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న? మీ పేరు చెప్పండి ఫస్ట్. కొండా రాజేంద్ర ప్రసాద్, 19వ వార్డు. హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అభివృద్ధి చూసి 28 వార్డులలో 24, 25 గెలవటానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే హుజూర్నగర్ నియోజకవర్గం అంతకుముందు ఎవరికి తెలవగలదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హుజూర్నగర్ అంటే తెలిసింది అందరికీ. అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ప్రత్యేకంగా సన్న బియ్యం, ఉచిత కరెంటు మంచిగా ఉన్నది మాకు. అందువల్ల 25, 26 వార్డులు కూడా రావచ్చు. చైర్మన్ పదవి పార్టీకి వస్తుందంట. చైర్మన్ కాంగ్రెస్కే వస్తుంది కంపల్సరీ. అంటే మామూలుగా ఇక్కడ హుజూర్నగర్లో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు అవుతాయి? హుజూర్నగర్లో సమస్యలన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన భుజాల మీద వేసుకొని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. సాధ్యమైనంత మేర అనుకున్నారంటే చేసి చూపిస్తున్నారు. అని ఇక్కడ మామూలు చుట్టుపక్కల కొన్ని ఊర్లకి ఈ బ్రిడ్జిలు కట్టారని మీకు ఎట్లా తెలుసు? బ్రిడ్జిలు మంచిగా కట్టిండు. అసలు మట్టపల్లి కృష్ణానది బ్రిడ్జి కట్టడం అనేది మామూలు విషయం కాదు. మంచిగా కట్టిండు. ఇప్పుడు రాకపోకలు సాగుతున్నాయి, మంచిగా ఉంది. రాకపోకలు తెలంగాణ ఆంధ్రాకి మంచి అనుసంధానం అయింది. మంత్రి గారు మొన్ననే వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన గవర్నర్ గారితో చేపించినాడు. మా మోడల్ కాలనీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉన్నది మోడల్ కాలనీ. అవి త్వరలో పంపిణీ చేస్తామని అంటున్నారు. ఉన్నంత వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అభివృద్ధి పదంలో హుజూర్నగర్ని ప్రగతి పదంలో ఉరకలు పెట్టిస్తున్నారు. హుజూర్నగర్ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ హుజూర్నగర్ మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుంది? హుజూర్నగర్ మున్సిపాలిటీ ఎలక్షన్కి కాంగ్రెస్ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన సన్న బియ్యం వేయటం కానీ, బస్సులు ఆటోలకు ఫ్రీగా వేయటం కానీ, కరెంటు ఫ్రీ వేయటం కానీ, జనాలకు ఒక్కొక్కరికి నెల వచ్చేకల్లా 3-4 వేల రూపాయలు బిగులుబాటు అవుతుంది. కాబట్టి టీఆర్ఎస్ కేసీఆర్ ఎప్పుడైనా ₹1 బెనిఫిట్ చూపించలేదు. కాబట్టి కాంగ్రెస్కే ఓటు వేయాలని కోరుతున్నాము. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి పని చేసిండు ఇక్కడ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి పని చేయబట్టాక రోడ్లు మంచిగా వేసిండ్రు. ఏ బజారుకి పోయినా మంచి సన్న బియ్యం ఇస్తుండ్రు, కరెంటు ఫ్రీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఎట్లుంది మన రోడ్లు? మున్సిపాలిటీలు కూడా మంచిగా ఉన్నాయి రోడ్లు. ఈ ఊళ్ళో ఉండి ఈ ఊళ్ళో చూడని రోడ్లు కూడా మంచిగా ఉన్నాయి. అందుకని అందరూ కూడా కాంగ్రెస్కి ఓటేయమని కోరుకుంటున్నా. ఎన్ని వార్డులు గెలుస్తాయి? 28 వార్డులలో మున్సిపాలిటీ ఓట్లు మనకు లెక్క తెలియదు. ఎన్ని వార్డులు
వార్డుల ఆ. 28 వార్డులు నాకు ఎన్ని 28లో దగ్గర ఒక 20 గెలిచి అనుకుంటున్నా. 20 గెలుస్తుంది. ఇంకా 8 వార్డులు ఏ పార్టీ గెలుస్తారు? ఇంకా 8 అంటే ఇంక ఉన్నాయి ఒకటే అవతల టీఆర్ఎస్ ఒకటే ఇంక ఏరియా లేదుగా. హుజూర్నగర్ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ప్రజలను అడిగి ఇక్కడ ఏ పార్టీ అధికారం కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అన్న నమస్తే సార్, మీ పేరు చెప్పండి. నా పేరు పిట్టల నాగేశ్వరరావు అండి. హుజూర్నగర్. ఏం చేస్తుంటారు సార్? నేనా రాజకీయం సిపిఎం పార్టీ నాయకుడు. సిపిఎం పార్టీ నాయకుడు. సార్ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కానీ ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెస్ గెలుతుంది. కాంగ్రెస్. ఎట్లా గెలవబోతుంది సార్? అది బలమైన నాయకత్వం ఉంది, బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు, బలమైనటువంటి లీడర్లు కూడా ఉన్నారు. దాంతోపాటు మా సపోర్ట్ తోటి కూడా వాళ్ళు తీసుకొని బరిలో దిగినాం. అన్ని పార్టీలు పొత్తుతో బలంగా దిగినాం. సిపిఎం పార్టీకి మీరు సార్కి మద్దతు ఇస్తారు? మనం అభివృద్ధిని ఎప్పుడైనా కోరుకోవాలి అని చెప్పిన మాట ఎప్పుడు కూడా ఇంతవరకు దేవదాట్లేదు. ఇక్కడ మగ్దునాయకుడి కాడ నా పొలం కూడా పోయింది, అగ్రికల్చర్ దాంట్లో. ఆయనను సంతోషమే, ఎందుకంటే వాళ్ళకి అనుకున్నట్టు 24 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చిండు. సరే అక్కడ గట్టి దగ్గర వాళ్ళకి ఎవరికైతే భూమి పోద్దో వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. మేము అందరం పంటలు వేసి ఉంటే కూడా పంటకు 10,000 ఇస్తాడు అనుకుంటే 50,000 ఇచ్చిండు. 50,000 ఇచ్చిండు. అది మనం ఎక్కువ ఇప్పుడు పనులంటే ప్రజెంట్గా అయితే ఇటు కాలనీలో ఒకటి ఇస్తే ఇక చాలా వరకు పేదవాళ్ళకి నిరుపేదలకి మంచి ప్రయోజనం చేకూరుతుంది. అటు మటపల్లి బ్రిడ్జి కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో ప్రతి దాంట్లో ఆయన మార్క్ కనబడుతుంది. అలా అంతకుముందు లేదు కదా మనకు, అది మంచి అవకాశం వచ్చింది. ఇక సమస్యలు అంటే ఇదివరకు ఎంతటి జరిగిపోయినాయి, అభివృద్ధి అయితే జరిగింది. ఇంకా కొత్తగా అభివృద్ధి ఏమైనా ఉంటే ఇది లైట్లు డ్రైనేజీలు అయ్యి వేరే కొత్తగా అయితే వేయలేవు. అటు కోర్టు అయిపోయింది, ఇటు R&B బంగ్లా అయిపోయింది. 25 గెలుస్తారు పక్క. ఒక ఇండిపెండెంట్ గెలుస్తాడు, ఒక టీఆర్ఎస్ అని గెలుస్తాడు. హుజూర్నగర్ లో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనం అనుకుంటున్నాం. అన్న మీ పేరేనా? నా పేరు గోపి అన్న. ఏం చేస్తుంటారా? పల్లగొడ్లో పనిచేస్తా. అన్న ఇప్పుడు మామూలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, టీఆర్ఎస్ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? బీఆర్ఎస్. ఇప్పుడు ఇచ్చిన హామీలు గ్యారెంటీలు కాంగ్రెస్ అంటే బస్ ఫ్రీ ఇచ్చారు, రైతులకు ఏమి ఇలే అందుకోసం. ఇప్పుడు రైతులకి ఇవ్వాలిగా ఎరువులు ఇస్తే బాగుంటుంది. యూరియా గురించి అది పొలం గురించి మెయిన్, రైతుల గురించే అది. నర్సరీ అట్లా బస్ ఫ్రీ ఒకటి ఇచ్చిండు, అది ఒక అమలు చేసిండు అంతే. ఏం చేయలే, అమలు చేయలే. రేషన్ కార్డు ఏం రాలే, అసలు ఓడికి రాలే. ఇంకా అర్థం చేయలే, చేస్తాను. ఈ మున్సిపాలిటీ అయిపోగానే చేస్తారు, చేయలే ఇంతవరకు. ఇంకా మనకి అదే సమస్య, టీఆర్ఎస్ తప్ప ఏముండదు. ఇంకా అదే బలగం. నాకు విజయనా సమస్య ఏం లేవు కానీ రైతుల గురించి సమస్య అది. యూరియా గురించి అది బుక్ పెట్టింది మెయిన్. థ్యాంక్ యూ.